హైదరాబాద్ క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ దాడులు చేపట్టింది. బంజారాహిల్స్, సికింద్రాబాద్, కళాసిగూడ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి గోల్డ్ కొనుగోలు చేసి బంగారం రిటైల్ గోల్డ్ షాప్స్ కు ఈ క్యాప్స్ గోల్డ్ కంపెనీ విక్రయిస్తూ ఉంటుంది. అయితే ఐటీ చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఐటీ క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్న సంస్థలపై దాడులు చేపట్టింది. అటు క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చంద్ర పరమేశ్వర్ ఇంటితో పాటు 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ దాడులు చేపట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తోంది అధికారులు? హైదరాబాద్లో ఐటీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. బంగారు వ్యాపారస్తులే టార్గెట్గా ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్లోని పలు బంగారు వ్యాపారస్తుల ఇళ్లతో పాటు వారు నిర్వహిస్తున్నటువంటి కంపెనీల్లో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం నేను సికింద్రాబాద్లో ఉన్నాను. క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థలో ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని రీజనల్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఐటీ అధికారుల బృందం ఈ సోదాలను కంటిన్యూ చేస్తుంది. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ చాలా కాలంగా కూడా బంగారు వ్యాపారంలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయల బంగారు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం. కొత్త రకమైనటువంటి స్కీమ్లను ఏర్పాటు చేయడంతో పాటు అలాగే స్కీమ్ల ప్రకారం క్రయ విక్రయాలు కొనసాగించడంతో పాటు చాలా సంస్థలకు, చాలా హోల్సేల్ దుకాణదారులకు వీరంతా కూడా బంగారాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆభరణాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ను కూడా వీరే తరలిస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తూ ఉండడంతో అందుకు అనుగుణంగానే వస్తున్నటువంటి లాభాలు, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి పన్నులు, ఈ అన్ని అంశాల మీద కూడా ఫోకస్ చేసి ఐటీ అధికారులు ప్రస్తుతం ఇప్పుడు సోదాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఐటీ అధికారులకు పన్నులు ఎగ్గొట్టే విధంగా ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నాయన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇదే నేను చూపిస్తున్నటువంటి ఇదే బిల్డింగ్ లోనే ప్రజెంట్ ఐటీ అధికారుల బృందం ఉంది. మరోవైపు సిఆర్పీఎఫ్ భద్రతా నీడలో కూడాను ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక క్యాప్ గోల్డ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క అంశంలో భాగంగా సుమారుగా 6 రాష్ట్రాల్లో క్యాప్ గోల్డ్ తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో కాకుండా ఇటు మహారాష్ట్రతో పాటు గుజరాత్ లో కూడాను ఇటు క్యాప్ గోల్డ్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ కూడాను ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ కేవలం హైదరాబాద్ తో మాత్రమే కాకుండా బెంగళూరుతో పాటు ఆ తర్వాత వైజాగ్, విజయవాడ, ఆ తర్వాత ఇక తెలంగాణలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా క్యాప్ గోల్డ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ బంగారాన్ని అంతటిని కూడా హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మరొక వైపు ఎవరైతే బంగారు ఆభరణాలు తయారు చేస్తూ ఉంటారో ఆ బంగారు ఆభరణాలు తయారు చేయడానికి రా మెటీరియల్ గా ఈ బంగారాన్ని కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా కొన్ని అవుట్లెట్లను ఏర్పాటు చేసుకుని అక్కడ కూడాను ఈ బంగారం విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక వస్తున్నటువంటి ఆదాయానికి తగ్గట్టుగానే పన్నులు చెల్లిస్తూ ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా అవకతవకలకు పాల్పడుతున్నారా అన్న అంశాల గురించి ఇప్పటి వరకు చెల్లించినటువంటి పన్నుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పకడ్బందీగా ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు, అంటే 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చెల్లించినటువంటి పన్నులు, ఆ పన్నులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా క్లియర్ గా వెరిఫికేషన్ చేస్తున్నటువంటి సందర్భం. వాస్తవానికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసినటువంటి బంగారం ఎంత, ఇప్పటి వరకు విక్రయించినటువంటి బంగారం ఎంత, ఎక్కడైనా అవకతవకలు ఉన్నాయా అనే అంశంతో పాటు ఇదే కాకుండా అనధికారిక ట్రాన్సాక్షన్లు ఏమైనా ఉన్నాయా. వాస్తవానికి బంగారం విక్రయించేటప్పుడు చాలా మంది బంగారు వ్యాపారులు రికార్డులో నమోదు చేయకుండా అసలు ఎక్కడ కూడా జిఎస్టీ బిల్లులు లేకుండానే బంగారం విక్రయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే జిఎస్టీ బిల్లులతో మాత్రమే బంగారం విక్రయిస్తే అవి ఐటీ పరిధిలోకి వస్తాయి, బిల్లులు లేకుండా విక్రయిస్తే అవన్నీ కూడా ఐటీ పరిధిలోకి రావు. సో ఇలాగా ఐటీ అధికారుల కళ్ళు గప్పి జిఎస్టీ బిల్లులు లేకుండా ఎక్కడైనా ట్రాన్సాక్షన్ జరిగాయా అనేటటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే చాలా మంది బంగారు వ్యాపారులు ఈ బంగారాన్ని కూడా దాస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీరు కూడా ఏమైనా బంగారాన్ని దాచేటటువంటి ప్రయత్నం చేశారా అనే అంశాల గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ బంగారానికి సంబంధించినటువంటి స్టాక్ రిజిస్టర్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఐటీ అధికారులు. ఇప్పటి వరకు కూడా ఈ క్యాప్ గోల్డ్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బంగారం ఎంత, తర్వాత రిజిస్టర్లో నమోదు చేసినటువంటి బంగారం ఎంత అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. ఇదే కాకుండా గోల్డ్ ఫైనాన్సింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది క్యాప్ గోల్డ్. ఈ గోల్డ్ ఫైనాన్సింగ్ సంబంధించిన అంశాల మీద కూడా ఐటీ అధికారులు లోతుగా ఆరా తీస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. కేవలం బంగారు వ్యాపారులు మాత్రమే కాకుండా క్యాప్ గోల్డ్ లాంటి సంస్థల్లో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శశి.